ఈరోజు మనం వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు అని 15 రకాలుగా ఎలా అడగవచ్చో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటితో పాటు ప్రతి క్వశ్చన్కి పాజిటివ్గా ఏ రకంగా సమాధానం చెప్పొచ్చు, నెగిటివ్గా ఏ రకంగా సమాధానం చెప్పొచ్చో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు? దానికి సమాధానంగా ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం చదువుతున్నాను అని చెప్పొచ్చు. ఇంకొక రకంగా దీన్ని నథింగ్ మచ్, జస్ట్ వాచింగ్ టీవీ. పెద్దగా ఏమీ లేదు, ఊరికే టీవీ చూస్తున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. అదే రకంగా వాట్ ఆర్ యూ అప్ టు? ఇది కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు అని అడగడానికి వాట్ ఆర్ యూ అప్ టు అని కూడా మనం అడగొచ్చు. దీనికి సమాధానంగా ఐఎమ్ కుకింగ్ డిన్నర్. ఐఎమ్ కుకింగ్ డిన్నర్ అనొచ్చు. అంటే నేను రాత్రి భోజనం వండుతున్నాను, రాత్రికి భోజనం వండుతున్నాను అని అర్థం. ఇంకొక రకంగా నాట్ ఎ లాట్, జస్ట్ లిజనింగ్ టు మ్యూజిక్. పెద్దగా ఏమీ లేదు, ఊరికే సంగీతం వింటున్నాను అని కూడా మనం చెప్పొచ్చు. నాట్ ఎ లాట్. నాట్ ఎ లాట్ అంటే పెద్దగా ఏమీ లేదు, జస్ట్ లిజనింగ్ టు మ్యూజిక్. ఊరికే సంగీతం వింటున్నాను అని అర్థం. అదే రకంగా ఇంకొకటి వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ ఏమి జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏమి జరుగుతుంది? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్. నేను ఒక ప్రాజెక్టుపై పనిచేస్తున్నాను అని మనం చెప్పొచ్చు. లేదు అంటే నథింగ్ స్పెషల్, జస్ట్ బ్రౌజింగ్ ఆన్లైన్. నథింగ్ స్పెషల్, ప్రత్యేకంగా ఏమీ లేదు, జస్ట్ బ్రౌజింగ్ ఆన్లైన్. ఊరికే ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ మీరు ఏం చేస్తూ ఉన్నారు అని, అంటే రీసెంట్గా మీరు ఏం చేశారో అని అడగడానికి మనం వాట్ హ్యావ్ యూ బీన్ అని అడగొచ్చు. ఐ హ్యావ్ బీన్ క్లీనింగ్ ద హౌస్. దానికి సమాధానంగా ఐ హ్యావ్ బీన్ క్లీనింగ్ ద హౌస్ అంటే నేను ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నాను అని మనం చెప్పొచ్చు. లేదు అంటే నాట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్. ఎప్పటిలాగే పెద్దగా ఏమీ లేదు, ఐ హ్యావ్ జస్ట్ బీన్ క్లీనింగ్. నేను ఇప్పుడే శుభ్రం చేస్తూ ఉన్నాను అని కూడా మనం చెప్పొచ్చు. ఐ హ్యావ్ జస్ట్ బీన్ క్లీనింగ్ అంటే ఇప్పుడే శుభ్రం చేస్తున్నాను అని చెప్పొచ్చు. ఇంకొకటి ఆర్ యూ బిజీ. ఆర్ యూ బిజీ అంటే మీరు బిజీగా ఉన్నారా? ఎస్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. ఎస్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. అవును, నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొక రకంగా నాట్ రియలీ అంటే అంత బిజీ ఏమీ లేదు, ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. నాకు కొంత ఖాళీ సమయం ఉంది అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. ఇదే రకంగా ఇంకొకటి వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్. వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ మీరు దేని మీద పనిచేస్తున్నారు? దానికి సమాధానంగా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ రిపోర్ట్. నేను ఒక నివేదికపై, ఒక రిపోర్టుపై పనిచేస్తున్నాను అని మనం సమాధానం ఇవ్వచ్చు. లేదు అంటే జస్ట్ సమ్ స్మాల్ థింగ్స్, నథింగ్ ఇంపార్టెంట్. ఏమీ లేదు, కొన్ని చిన్న చిన్న విషయాలు అంతే, పెద్దగా ముఖ్యమైనది ఏమీ లేదు అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. జస్ట్ సమ్ స్మాల్ థింగ్స్, నథింగ్ ఇంపార్టెంట్ అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. ఇంకొకటి వాట్ ఆర్ యూ రీడింగ్. వాట్ ఆర్ యూ రీడింగ్ మీరు ఏమి చదువుతున్నారు అని. ఐఎమ్ రీడింగ్ ఎ నావెల్. దానికి సమాధానంగా ఐఎమ్ రీడింగ్ ఎ నావెల్ అనొచ్చు. నేను ఒక నవల చదువుతున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే జస్ట్ ద న్యూస్, సమ్ ఆర్టికల్స్ ఆన్లైన్. జస్ట్ ద న్యూస్, సమ్ ఆర్టికల్స్ ఆన్లైన్. ఊరికే వార్తలు చూస్తున్నాను లేదా ఆన్లైన్లో కథనాలు, ఆర్టికల్స్ చూస్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి వాట్ ఆర్ యూ వాచింగ్. వాట్ ఆర్ యూ వాచింగ్ మీరు ఏమి చూస్తున్నారు? ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ. ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ నేను ఒక సినిమా చూస్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నథింగ్ ఇన్ పర్టికులర్, జస్ట్ ఫ్లిప్పింగ్ త్రూ ఛానల్స్. నథింగ్ ఇన్ పర్టికులర్, జస్ట్ ఫ్లిప్పింగ్ త్రూ ఛానల్స్. ప్రత్యేకంగా ఏమీ లేదు, ఊరికే ఛానల్స్ మారుస్తున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి వాట్ ఆర్ యూ లిస్నింగ్ టు. వాట్ ఆర్ యూ లిస్నింగ్ టు అంటే
మీరు ఏమి వింటున్నారు అంటే దానికి సమాధానంగా ఐఎమ్ లిస్నింగ్ టు మ్యూజిక్ అనొచ్చు. ఐఎమ్ లిస్నింగ్ టు మ్యూజిక్, నేను సంగీతం వింటున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. దీనికి ఇంకొక రకంగా జస్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, నథింగ్ ఇంట్రెస్టింగ్, ఏదో వింటున్నాను, ఏదో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వింటున్నాను, పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు అని సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ స్పెషల్, ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ స్పెషల్, మీరు ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎస్ ఐఎమ్ మీటింగ్ ఏ ఫ్రెండ్, ఎస్ ఐఎమ్ మీటింగ్ ఏ ఫ్రెండ్, అవును నేను ఒక స్నేహితుడిని కలుస్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నో జస్ట్ ద యూజువల్, నో జస్ట్ ద యూజువల్, లేదు ఎప్పటిలాగే, నథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ, నథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ, అసాధారణంగా అయితే ఏమీ లేదు, ఎప్పటిలాగే అని మనం సమాధానం చెప్పొచ్చు. స్పెషల్ ఏమీ లేదు అని దాని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ, వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ, మీరు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐఎమ్ ప్లానింగ్ టు గో అవుట్, నేను బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐ హ్యావెంట్ మేడ్ ఎనీ ప్లాన్ సెట్, ఐ హ్యావెంట్ మేడ్ ఎనీ ప్లాన్ సెట్ అని అనొచ్చు. నేను ఇంకా ఎలాంటి ప్లాన్ చేయలేదు, ఇంకా ఖచ్చితంగా తెలియదు అని కూడా మనం సమాధానాలు చెప్పొచ్చు. వాట్స్ కీపింగ్ యూ బిజీ, వాట్స్ కీపింగ్ యూ బిజీ, మిమ్మల్ని ఏమి బిజీగా ఉంచుతుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానంగా వర్క్ ఈజ్ కీపింగ్ మీ బిజీ, వర్క్ ఈజ్ కీపింగ్ మీ బిజీ, పని నన్ను బిజీగా ఉంచుతుంది అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐఎమ్ నాట్ రియల్లీ దట్ బిజీ, ఐఎమ్ నాట్ రియల్లీ దట్ బిజీ, జస్ట్ హ్యావ్ ఏ ఫ్యూ థింగ్స్ టు డూ, ఐఎమ్ నాట్ రియల్లీ దట్ బిజీ, జస్ట్ హ్యావ్ ఏ ఫ్యూ థింగ్స్ టు డూ, నేను నిజంగా అంత బిజీగా అయితే లేను, కానీ కొన్ని పనులు మాత్రం ఉన్నాయి చేయడానికి అని మనం సమాధానం ఇవ్వచ్చు. ఇంకొకటి ఆర్ యూ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్, ఆర్ యూ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్, మీరు పని చేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అని చెప్పొచ్చు. నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అని కూడా మనం చెప్పొచ్చు. లేదు అంటే నైదర్ రైట్ నౌ, నైదర్ రైట్ నౌ అంటే ఏమీ చేయట్లేదు అని సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ వాట్స్ ఆన్ యువర్ మైండ్, వాట్స్ ఆన్ యువర్ మైండ్, మీ మనసులో ఏముంది. వాట్స్ ఆన్ యువర్ మైండ్, మీ మనసులో ఏముంది. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై వెకేషన్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై వెకేషన్, నేను నా సెలవుల గురించి ఆలోచిస్తున్నాను అని సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే జస్ట్ థింకింగ్, నథింగ్ ఇంపార్టెంట్, ఏదో ఆలోచిస్తున్నాను, ఊరికే ఆలోచిస్తున్నాను, ఏది ముఖ్యమైనది కాదు, నథింగ్ ఇంపార్టెంట్ అని మనం సమాధానం ఇవ్వచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, మీరు ఏమి చూస్తున్నారు. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అంటే మీరు ఏం చూస్తున్నారు. ఐఎమ్ లుకింగ్ ఎట్ పిక్చర్, నేను ఒక చిత్రాన్ని చూస్తున్నాను, ఒక పిక్చర్ని చూస్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే జస్ట్ లుకింగ్ అరౌండ్, నథింగ్ ఇన్ పర్టికులర్ కాట్ మై ఐ, ఊరికే చూస్తున్నాను, ప్రత్యేకంగా ఏమీ నా దృష్టిని ఆకర్షించలేదు అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. ఎవరైనా ఏమి చేస్తున్నారో అడగడానికి మరియు సమాధానం చెప్పడానికి ఈ సంభాషణలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. రేపటి వీడియోలో మనం ఎక్కడికి వెళ్తున్నారో అడగడం గురించి నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లెసన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.